వచ్చే ముందు నేనెంత చెప్పాను? నా మాట నువ్వు విన్నావా? వినలేదు. చూడు అందరూ ఎలా మాట్లాడారు. నువ్వు చెప్పే ప్రతిదీ నేను వింటున్నాను కదా అని నువ్వు పూర్తిగా నా మాట వినటం మానేకు. కావ్య ఎవరిని ప్రేమిస్తే నీకెందుకు? ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? తల్లిదండ్రులు గాని కావ్య గాని మన మాటల్ని లెక్క చేస్తున్నారా? ఓ ఆడపిల్ల జీవితం గురించి మనకున్నంత ఆలోచన వాళ్లలో ఎవరికైనా ఉందా? ఒక్కరికి లేదు. అందుకే చెప్తున్నాను, నా కుటుంబ విషయాలు నువ్వు కొన్నిటిని వదిలేయటం మంచిది. ఏంటి తమ్ముడు, అవనికి ఫుల్గా క్లాస్ తీసుకుంటున్నావా? తీసుకో ఈ మాత్రం తీసుకోవాలే, లేదంటే మొగుడు ముద్దు ఎక్కువైపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. నువ్వేంటో, నీ పద్ధతులేంటో, నీ విధానాలేంటో నాకేం అర్థం కావడం లేదు అవని. ఇంతకు ముందు నువ్వు చాలాసార్లు నాతో ఒక మాట అంటుండేదానివి, గుర్తుందా? నీ జాతకం కుదిరింది కాబట్టి నీకు విలువ గౌరవం దక్కుతున్నాయి, లేదు అంటే నీకంత సీన్ లేదు అని. ఇప్పుడు చూడు, ఇంట్లో అందరూ నన్నే పొగుడుతున్నారు. ఇప్పుడు నిహారికకు టన్నులు గౌరవం దక్కుతోంది. ఇంటి సమస్యలన్నీ నువ్వే తీర్చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చావు. ఆ బిల్డప్ కి తగ్గట్టు చేసావనుకో, కాదనం లేదు. బట్ జనం ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. నేను కావ్యకు సంబంధం చూసేసరికి నన్ను మాత్రమే పొగుడుతున్నారు. రేసులో నిహారిక మొదటి స్థానంలోకి వచ్చేసిందామని, ఇక నువ్వు నీ మొగుడికి సేవలు చేసుకోవడంతో సరిపెట్టుకోవడం మంచిది. అలా అని నా సిన్సియర్ అడ్వైస్. బ్రో, నీకు కూడా నేను చెప్పేదేంటంటే, మీ జోలికి మేం రాం, మా జోలికి మీరు రాకండే. అందరం మంచిగా ఉండొచ్చు. నిహారిక గురించి నువ్వెంత చదివావో నాకు తెలీదు గాని నేను బాగా చదివేశాను. నీటిలోకొచ్చిన ఏ ప్రాణిని ముసలి వదలనట్టు ఈ నిహారిక కూడా అంతే. అవకాశం కోసం ఎదురు చూస్తుంది, లేదంటే నిన్ను కూడా వెదవని చేసేస్తుంది. అన్న వదిలిని పట్టుకొని ఏంటా మాటలు? చంపలేసుగా. అన్న ఒక దొంగ, వదిన ఒక దొంగ జాతకంది. లెంపలేసుకునే పరిస్థితి మాకు కాదు, తొందరలోనే మీకొస్తుంది. కావ్య పెళ్లి విషయంలో నువ్వెందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నావో నాకైతే అర్థం కావడం లేదు. కానీ కావ్య జీవితానికి ఏదైనా అయ్యిందంటే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను. పేరు కోసమే నేను ఈ పని చేస్తున్నాను, అంతకంటే ఇంకా ఎలాంటి ప్లాన్స్ లేవు. నీ మీదొట్టు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి నా విషయంలో నువ్వేమీ చెయ్యలేవు. ఖచ్చితంగా కావ్య పెళ్లి చేసి తీరుతాను. ముందు అందరూ కలిసి కావ్య మనసులో ఏముందో తెలుసుకోండి. రెండు చెడులు ఒకే చోట చేరాయి. ఇద్దరి గురించి తొందరలోనే బయట పెడతాను. పాపం అవనికి ఇంకేవేవో ఆశలున్నాయి. అమ్మా, చెప్పడం మర్చిపోయాను. ఎల్లుండి నా పేరెంట్స్ మీటింగ్ ఉంది. నువ్వు నాన్న ఇద్దరూ రావాలి. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు అలా ఉంది నువ్వు అడుగుతుంది. ఏంటమ్మా అలా అన్నావు? మరి లేకపోతే ఏంటే? మీ నాన్న ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్కి వచ్చాడా? నాన్న ఇంకా మారడా అమ్మా? వారాలు మారిపోతాయి, నెలలు సంవత్సరాలు కూడా మారిపోతాయి. మీ నాన్న మాత్రం మారడమ్మా. ప్రతిరోజు నా ఫ్రెండ్స్ని వాళ్ళ నాన్నలే స్కూల్ దగ్గర దించి వెళ్తుంటారు. నాన్న ఎప్పుడూ రాడు. నాన్నకంత టైం ఎక్కడుంది? ఆయన స్కూల్ వేరు కదా. ఉదయాన్నే తీర్థం పుచ్చుకోవాలి కదా. ఈసారైనా నాన్న వస్తే బాగుంటుందని అందరికీ పరిచయం చేసి ఇక నుంచి మా నాన్నే నన్ను స్కూల్ దగ్గర దించుతాడు, పేరెంట్స్ మీటింగ్కి వస్తాడని అందరికీ చెప్పుకుంటాను. నువ్వు అలాంటి కలలు కనడం మానేసి. అసలు అది కలలో కూడా జరగదు. అంటే
నాన్న ఇంకా మారడా అమ్మా? మారుతాడు. ఇప్పుడు తాగుబోతులా ఉన్నాడు కదా, ఫ్యూచర్లో పరమ తాగుబోతుగా మారుతాడు. మీ నాన్నలో వచ్చే మార్పు అదేనే. కూతురు రాత్రి ప్రేమగా అన్నం పెట్టిందని మంచోడైపోతాడు అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఒక కొడుకు నాన్న భుజం పైకెక్కి దేవుణ్ణి చూపించమని అడిగాడంట. అప్పుడు పక్కనున్న అమ్మ అందంట, నువ్వు దేవుని భుజాల మీదే ఉన్నావు అందంట. తండ్రి స్థానం అంత గొప్పది. కానీ నాన్న అనేవాడు ఇలా ఉండకూడదు అనడానికి మీ నాన్నే ఉదాహరణ. లేదమ్మా, నాన్న ఏదో ఒక రోజు తప్పకుండా మారుతాడు. నేను బ్రతుకుండగా చూస్తానో లేదో. ఏంటలా చూస్తున్నావు? డబ్బులు తీసుకో. 100కి చిల్లర లేదండి, మీరే చిల్లర తీసుకొచ్చి ఇవ్వండి. సరే, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి. లోపలికి పద. పదమ్మా. పద. మొగుడికే డబ్బులు ఇస్తావా సుజాత? అమ్మా, నాన్న, నాన్న. ఏంటి సుజాత అలా చూస్తున్నావు? ఏంటిది? నరసింహం ఇప్పుడు తాగుబోతు నరసింహం కాదు, బాధ్యతలు లేని నరసింహం కాదు. చేయాల్సిన అవసరం లేదు, పాపని స్కూల్లో దించాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళి సరుకులు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. సరేనా? ఇక నుంచి మందు ముట్టను, నీకు పాపకి నచ్చినట్టుంటాను. నాన్న, ఈసారి నువ్వు మా స్కూల్లోని పేరెంట్స్ మీటింగ్కి ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాను తల్లి. సుజాత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను గిరాకీ చూసుకుంటాను. ఉండండి. ఈ విషయం అవనికి తెలిస్తే చాలా చాలా సంతోషిస్తుంది. శ్రీకర్ కూడా చాలా ఆనందిస్తాడు. నేనిలా మారడానికి కారణం అవని చెప్పిన బుద్ధులు. నేనీ ఆటో ఫైనాన్స్లో కొనుక్కోవడానికి కారణం శ్రీకర్ చేసిన సహాయం. సరే, నేనింక బయలుదేరుతాను.
నీ కాపురంలోనే బోలెడన్ని కలహాలున్నాయి. నువ్వు అక్క కాపురాన్ని నిలబెట్టడానికి వచ్చావా అవని? నీ సమస్యలకే పరిష్కారం దొరకలేదు, నా సమస్యల్ని పరిష్కరించావు. నువ్వు నీ భర్త మా పాలిట దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. థ్యాంక్ యూని ఇంకోలా చెప్పచ్చేమో. నీ కళ్ళల్లో సంతోషం చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి చూడగలిగాను. ఇక నుంచి నువ్వు, సౌమ్య, బావ సంతోషంగా ఉంటారు. లోపలికి వెళ్దాం పద. రా సౌమ్య. డార్లింగ్, పెళ్లి వారికి ఫోన్ చేస్తా అన్నావు కదా? ఆ పని చేస్తున్నాను. చేయి. ఏమండి, భోజనానికి రండి. వస్తున్నా. హలో అంకుల్, నేను నిహారికని. చెప్పమ్మా. పార్దు బెంగళూరు నుంచి వచ్చేసాడా? ఫ్లైట్లో ఉన్నాడమ్మా. ఏంటి విషయం? రేపు మంచి రోజు, కావ్యని చూసుకోవడానికి రేపు రమ్మని అత్తయ్య గారు చెప్పారు. అవునా? అవునంకుల్, ఈ విషయం చెప్పడానికి కాల్ చేశాను. సరేనమ్మా, రేపు వస్తాం. ఎవరండి? నిహారికనా? ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆంటీ మాట్లాడుతుందంటమ్మా. ఇదిగో. అమ్మా నిహారిక. చెప్పండి ఆంటీ. వేదవతి గారి మనవరాల్ని చేసుకోవడానికి నా కొడుకు ఎంతో ఇష్టం చూపిస్తున్నాడు. వేదవతి గారి కుటుంబంతో సంబంధం కలుపుకోవడం అంటే మా అదృష్టం అమ్మా. దీనంతటికీ కారణం నువ్వే. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, దాందే ఉందాంటీ. ఎవరికి ఎవరితో రాసిపెట్టుంటే వాళ్లతోనే ముడిపడుతుంది. మంచి మాట అన్నావు. సరే ఆంటీ, మేము పెళ్లి చూపులవి ఏర్పాటు చేసుకుంటాం. మీరు మార్నింగ్ 10కి వచ్చేసేయండి. అలాగేనమ్మా. అలాగే ఆంటీ. నిహారిక చాలా మంచి అమ్మాయి కదండి? అవును, పెద్దవాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతని తను తీసుకుంది. 2 కుటుంబాలకు మీడియేటర్గా నేనే ఉన్నాను కాబట్టి 2 వైపుల నుంచి నాకు పొగడ్తలు, ప్రశంసలు ఉంటాయి. అదీ కాక ఈ సంబంధం నా తరపు నుంచి వస్తుంది కాబట్టి ఇంట్లో అంతా నా హవానే సాగుతుంది. వాళ్ళు నా గ్రిప్లోనే ఉంటారు. అవును డార్లింగ్, కావ్య పెళ్లి జరిగిపోతే ఈ ఇల్లు కంప్లీట్ గా నీ గ్రిప్ లో ఉంటుంది. రేపటి రోజున పొరపాటున అవని తిరిగి ఇంటికి వచ్చినా అవనికి అధికారాలు, పెత్తనాలు వెళ్ళకూడదు. అంతా నా చేతుల్లోనే ఉండాలి. సైన్యం అంతా నా వెనకే ఉండాలి. ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది డార్లింగ్. నువ్వు ఆర్డర్ వేస్తూ ఉండు, నేను అల్లుకుపోతుంటా. ఈలోపు మనిద్దరం అల్లుకుపోతామా? ముద్దులు, హగ్గుల వరకు ఓకే, అవి దాటి వెళ్ళొద్దు. ఎందుకమ్మా? కొన్ని పెద్దలు నిర్ణయించిన ముహూర్తంలో జరిగితేనే మనకి కలిసొస్తుంది. అబ్బో, ఆ ముహూర్తం ఎప్పుడొస్తుందో ఏంటో. ఓయ్, అందాక హగ్గుతో సరిపెట్టుకో రా. సరే, ఓకే. నిహారిక దయవల్ల ఇన్నాళ్లకి నువ్వు ఒక ఇంటిదాని అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అయ్యో, నా దయ ఏముంది వసంత గారు. కళ్యాణ గడియలు ఇప్పటికి రాసిపెట్టున్నాయి, ఇప్పుడు జరుగుతుంది అంతే. ఏ ఆటంకం లేకుండా పెళ్లి చూపులు జరిగిపోతే తొందరలోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసేయచ్చు. సరే సరేలే, పెళ్లివారు వచ్చే టైం అయింది, మనం కిందికి వెళ్దాం. సరే నిహారిక. అమ్మా కావ్య, మేం మళ్ళీ వస్తాం.
నువ్వెంతో సంతోషంగా ఉండాలి. ఎందుకు దిగులుగా ఉన్నావు? భయంగా ఉందమ్మా. ఈ సమయంలో ప్రతి ఆడపిల్లకి ఇలాగే ఉంటుంది. కట్టుకోబోయేవాణ్ణి చూడగానే దిగులంతా పోతుంది. సరేనా? వసంత గారు, మనం వెళ్దాం రండి. నువ్వు కాస్త నవ్వుతూ ఉండమ్మా, లేదంటే చూసేవాళ్ళకి ఈ పెళ్లి చూపులు నీకిష్టం లేదని అనుకుంటారు. రండి. రాధా, ఈ పెళ్లి చూపులు అయిపోగానే వెంటనే ముహూర్తం పెట్టించేసి పెళ్లి ఏర్పాట్లు చేసేయాలి, సరేనా? సరేనన్నా. పెళ్లి వాళ్ళకి మరొకసారి ఫోన్ చేసుంటే బాగుండేది. దగ్గరలో ఉన్నారంట. రిసీవ్ చేసుకోవడానికి పెద్దిరాజు కృష్ణలు బయటికి వెళ్లారు. బావా, తొందరగా కావ్య పెళ్ళి అయిపోతే మా శోభనం కూడా జరిగిపోతుంది. నువ్వేమో బాగా కక్కుర్తిలో ఉన్నావు, నీకేమో ఆ గడియలు రావడం లేదు. నిన్ను చూస్తుంటే జాలనిపిస్తుంది. ఇంకెంతసేపు బావా వీళ్ళు? అదిగో వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నేను పెళ్లి కూతురు తండ్రిని. నేను పెళ్లి కూతురు మావయ్యని. పెళ్లి కూతురు మావయ్య. పదండి. నమస్కారం. పదండి. రండి. నమస్కారం. నమస్కారం అండి. రండి. నమస్కారం. కూర్చోండి. 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 మీ గురించి మా నిహారిక అంతా చెప్పింది. అంతా మా ఆవిడ గొప్పతనమే. మీ ఇంటి పద్ధతుల గురించి మాకు తెలుసు. మీ కుటుంబానికి చెందిన అమ్మాయిని కోడలుగా చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీలాంటి సంబంధం మా కావ్యకి దొరకడం మా అదృష్టం కూడానండి. ఈ విషయంలో క్రెడిట్ అంతా నిహారికకే ఇవ్వాలి. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత దూరం తీసుకొచ్చింది. అవునండి, నా కూతురికి సరైన సంబంధం కుదరక చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంతకాలానికి కుదిరింది. నా పెళ్లి జరగడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. దేవుడి దయ వల్ల అలాంటి కష్టాలేవి లేకుండా మా కావ్యకి తొందరగా సెట్ అయిపోయింది. నాకు చాలా తృప్తిగా ఉంది. నా సంపాదన మీద ఆధారపడేవారు ఎవ్వరూ లేరు. వచ్చినదంతా నా భార్య చేతికే ఇచ్చేస్తాను. ఇదిగో, ముందే కమిట్ అయిపోకు. తర్వాత నువ్వు ఆవిడ దగ్గర నుంచి అడుక్కోవాల్సి ఉంటుంది. మా అన్నయ్య తన జీతాన్ని మా వదిన అడిగినా ఇవ్వలే, అందుకే అలా అంటున్నాడు. ఇక అమ్మాయిని పిలిపిస్తే అబ్బో, కుర్రాడు నాకంటే ఫాస్ట్గా ఉన్నాడు. అక్క, తొందరగా వెళ్ళి కావ్యం తీసుకురండి, లేదంటే అబ్బాయి పైకొచ్చి తాళి కట్టేసేలా ఉన్నాడు. మా బామ్మర్దికి చతుర్లు ఎక్కువలేండి. వసంత, కావ్యం తీసుకురండి. సరే అమ్మా, రాని హరిక. మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు గాని ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారా అని మీరు అనుకుంటారు. అవునండి, పద్ధతులకి పట్టు చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంతా మా వాడి అదృష్టం. ఈ శుభకార్యం ఇంత ప్రశాంతంగా జరుగుతుంది అంటే అందుకు కారణం అవని లేకపోవడం. మీరేమంటారు? అంతేగా మరి, అవని పొరపాటును కూడా ఈ సమయంలో రాకూడదు. మన వాళ్ళకి మన మీద అనుమానాలు మరీ ఎక్కువైపోయాయి బావా. ఏదైనా సరే మనం చెడగొడతాం, విడగొడతాం అని అనుకుంటున్నారే కానీ కలుపుతాం, కలిసుండేలా చేస్తామని అనుకోవడం లేదు. అందుకే మన వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని కావ్య పెళ్లి చూపులకి మాట వరుసకు కూడా పిలవలేదు. ఎంతకాలం అవాయిడ్ చేస్తారో, ఎన్ని విషయాలు అవాయిడ్ చేస్తారో చూద్దాం. సంబంధం గురించి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు కావ్య నోరు మెదపలేదు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఎవరిని ఇష్టపడ్డం లేదని అబద్ధం చెప్పింది. తన మనసులో ఏదో ఫీల్ అవుతున్నట్లు నాకు అనిపించింది. నువ్వేమంటావు? తన ప్రేమ కథను మన దగ్గర చెప్తే తర్వాత కథను మనం నడిపించగలం. కావ్య ధైర్యం చేసి అమ్మ వాళ్ళతో చెప్పడం లేదు, కనీసం మనతోనైనా చెప్పడం లేదు. అలాంటప్పుడు కావ్య విషయంలో మనమేం చేయలేం. కావ్యని ఎవరో మోసం చేయక్కర్లేదు, తనకి తానే మోసం చేసుకుంటుంది.